నమస్తే. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ వారి అద్భుతాన్ని చూద్దాం. నేను ఒడిశాలోని భువనేశ్వరికి చెందిన సంగ్రామ్ కేశరి నాయక్ని. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలను ఆశ్రయించిన తర్వాత నా జీవితంలో అనేక అద్భుతాలు జరిగాయి. 2022లో నేను నవగ్రహ హోమంలో పాల్గొన్న తర్వాత జరిగిన అద్భుతాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆ హోమము 25 మార్చి 2022న జరిగింది. నేను అందులో పాల్గొనడం ఇదే మొదటిసారి. నేను భూ సంపత్తి ప్రాప్తి, వాహన ప్రాప్తి కోసం సంకల్పం తీసుకొని మార్చి 18వ తేదీన నవగ్రహ హోమంలో పాల్గొనడానికి నమోదు చేసుకున్నాను. 2018 నుండి నేను భువనేశ్వర్లో ఒక స్థలం కోసం వెతుకుతున్నాను. అయితే భూ లావాదేవీలలో జరిగే అనేక మోసాల కారణంగా అక్కడ అనువైన స్థలాన్ని గుర్తించి కొనుగోలు చేయడం చాలా కష్టంగా ఉంది. నా బడ్జెట్ పరిమితంగా ఉండటం మరో ఇబ్బంది. బీడీఏ లేదా హౌసింగ్ బోర్డు పథకాల వంటి ప్రభుత్వ ప్రాయోజిత పథకాల ద్వారా ఫ్లాటు లేదా ఇల్లు లభించాలని నేను ఎప్పుడూ ప్రార్థించేవాడిని. మార్చి 23వ తేదీన ఒక అధికారిక విషయం గురించి బీడీఏ కార్యాలయంలో పనిచేస్తున్న నా సహోద్యోగులలో ఒకరికి ఫోన్ చేస్తున్నప్పుడు బీడీఏ ఫ్లాట్ పొందడంలో నాకు సహాయం చేయగలరా అని నేను మామూలుగా అడిగాను. అతను ప్రయత్నిస్తానని చెప్పాడు. 2018లో బీడీఏ స్థలాల కేటాయింపు కోసం ఒక ప్రకటన జారీ చేసింది. అది 2019-20 నాటికి పూర్తి కావలసి ఉంది. కానీ కోవిడ్ కారణంగా ఆలస్యమైంది. ఆ సమయంలో నా సహోద్యోగి ఎల్ఐజీ ఫ్లాట్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఎంఐజీ కేటగిరీలో కొన్ని దరఖాస్తులు తిరస్కరించబడటంతో అతను ఎల్ఐజీ నుండి ఎంఐజీకి అప్గ్రేడ్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ అనుగ్రహంతో ఆయన ఖాళీ చేసిన ఎల్ఐజీ ఫ్లాట్ కోసం నేను దరఖాస్తు చేసుకోగలిగాను. జూలై 2022లో నేను బీడీఏ నుండి అధికారిక రసీదును అందుకున్నాను. మార్చి 2023 లోపు కేటాయింపు పత్రం పంపిణీ చేయబడుతుందని మాకు తెలియజేయబడింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నేను ఇంతకుముందు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోనూ లేదు, నా పేరు ఏ జాబితాలోనూ లేదు. అయినప్పటికీ శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య ఆశీస్సులతో నేను నా బడ్జెట్లో నగర పరిధిలోని ఒక ప్రభుత్వ ఫ్లాట్ను పొందాను. వాహన విషయంలో కూడా మరో అద్భుతం జరిగింది. గత 2-3 సంవత్సరాలుగా నేను కారు కొనడానికి ప్రయత్నిస్తున్నాను. కానీ వివిధ కారణాల వలన అది సాధ్యపడలేదు. హోమంలో పాల్గొనే ముందు నాకు ఎలాంటి కారు కావాలో శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్కి స్పష్టంగా వివరించి దానిని నా ప్రార్థనా డైరీలో రాసుకున్నాను. రామనవమి రోజున నేను నా కారును బుక్ చేసుకోగా అది అక్షయ తృతీయ పుణ్యదినాన నాకు అందింది. నాకు ఎంతో ఆశ్చర్యం కలిగించేలా నేను ఎలాంటి ప్రమాణాలు గల కారు కోసం ప్రార్థించానో అటువంటి కారే నాకు లభించింది. ఈ అనుభవాల ద్వారా దైవానుగ్రహంతో ప్రార్థనలు అద్భుతమైన వేగంతో నెరవేరే నవగ్రహ హోమం యొక్క అపారమైన శక్తిని నేను గ్రహించాను. నా జీవితాన్ని ఇంతటి సుందరమైన అద్భుతాలతో ఆశీర్వదించిన శ్రీ పరంజ్యోతి భగవతీ భగవాన్ దివ్య పాదపద్మాలకు నా హృదయపూర్వకమైన అనంతమైన కృతజ్ఞతలు ఇంకా అసంఖ్యాకమైన ధన్యవాదాలను అర్పిస్తున్నాను.